హాయ్ అండి. నేను ఈరోజు బంగాళదుంప కూర చేశాను. ఫస్ట్ అయితే బంగాళదుంపలు, టమోటాలు అండ్ ఒక ఉల్లిపాయ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, తాలింపు గింజలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగినాక అందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలదిప్పాలి. 2 స్పూన్ల కారం కూడా వేయాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా టమోటా ముక్కల్ని మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు మగ్గాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి 2 నిమిషాలు మగ్గించి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని ఉడికిన కూరలో కలుపుకోవాలి.